1000 నేను మొత్తం టోటల్ ఎక్కడ వాళ్ళు 1000 మాత్రం రైతు బజార్ అక్కడ క్లియరెన్స్ అన్నీ ఇచ్చేసారు అంత బాగా శ్రీ ఆదిలక్ష్మి గారు దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా దేదీప్యమానంగా ఈ బోనం అనేది సమర్పించింది. తెలంగాణ సాంప్రదాయం కాదు, ఇది భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడే మహోత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆవిడ భాగస్వామి అయ్యి ఆవిడే ప్రతి పైసా కూడా ఆవిడ చేతి నుండి ఖర్చు పెట్టుకుంటూ ఆవిడ దేదీప్యమానంగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మనం ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఇక్కడ శ్యామలామ్మ వారికి బోనం సమర్పిస్తూ అలాగే కోటసత్తమ్మ గుడికి కూడా మరి దాదాపు 6 బస్సులతోటి ఇక్కడి నుంచి బయలుదేరడం ఒక ఎంతైనా కూడా చాలా మా రాజమండ్రి నగరం అదృష్టిగా భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఎంతకన్నా ఎక్కువగా గ్రామాన కూడా అవసరమైతే అమ్మ ఆదిలక్ష్మి గారు కూడా ప్రతి గ్రామాన్ని కూడా క్యాంపింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని దేదీప్యంగా జరుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితౌ నమస్తస్యే నమస్తస్యే నమో నమః అన్నారు. స్త్రీ మాతృస్వరూపంగా పరిగణించబడింది. మన సనాతన ధర్మంలో స్త్రీ అష్టభుజాలతో చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు ఒక సామాన్య స్త్రీ కూడా చేయగలదు, చేయించాలి అనేటటువంటి ఒక సంకల్పంతో సనాతన ధర్మం నుండి సామాజికంగా స్త్రీ యొక్క పాత్ర ఏంటి, ఎలా మారుతూ వచ్చినప్పటికీ కూడా ఆమె యొక్క శక్తి స్వరూపం ఆమెకు తెలియచేయాలనేటటువంటి ఒక ఉద్దేశ్యంతోనే ఈరోజు మేము ఈ బోనాలు అనేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత ఉంటుంది. కానీ ప్రతి గ్రామదేవత కూడా ఒక శూల ఆయుధాలతో ఉంటుంది. కానీ శంఖ చక్ర గదాలతో మాత్రం ఉండేటటువంటి ఒకే ఒక గ్రామదేవత శ్రీ కోటసత్తమ్మ తల్లి దేవత, సత్యమైనటువంటి తల్లి దేవతగా పరిగణించబడుతుంది. ఆ తల్లికి బోనాలు ఇవ్వాలనేటటువంటి కార్యక్రమాన్ని మేము గత 3 సంవత్సరాల నుండి చేపట్టాము. ఈ సంవత్సరం మరింత విజయవంతంగా జరిగింది. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అయితే ఎప్పుడూ కూడా మన గ్రామ దేవతకి ముందు బోనం సమర్పించిన తర్వాతే మేము సత్తమ్మ తల్లికి ఇవ్వడం జరుగుతుంది. ఈ మన గ్రామాన్ని అంతటినీ పరిరక్షించేటటువంటి ఆ సోమాలమ్మ దేవత ప్రాంగణంలో ఇంతమంది నా ఆత్మీయ సోదరీమణులు సాక్షిగా చెప్తున్నాను, స్త్రీ తన యొక్క శక్తి స్వరూపాన్ని తెలుసుకోగలగాలి. ఈరోజు ప్రతి స్త్రీ సామాజికంగా ముందుకు ఎదగాలి అని అంటే సనాతనంలో స్త్రీ యొక్క శక్తియుక్తులు ఏంటి, తన పాత్ర ఏంటని ముందు తెలుసుకున్న తరువాతే ఈ సమాజంలో స్త్రీ తన పాత్రని ఔన్నత్యం ఏంటి, తను ఏ విధంగా విజయాన్ని సంపాదించుకోగలదు, ఈ విజయ సాధనలో ఎన్ని కుతంత్రాలు కుట్రలు ఉంటాయి, ఎంతమంది రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, వాటన్నింటినీ తట్టుకొని ఒక శక్తి స్వరూపంగా ముందుకెళ్లాలనేటటువంటి ఆకాంక్షతోనే ఈరోజు మా స్త్రీమూర్తులందరినీ కూడా శక్తి స్వరూపాలుగా వాళ్ళందరితోటి మేము ఈ బోనాలు సమర్పించినాం. జై బోలో భరత్ మాతాకి. రెండు సంవత్సరాలుగా కోటసత్తమ్మ తల్లి
దేవాలయంలో ఆదిలక్ష్మి గారి ద్వారా బోనాల సమర్పణ జరుగుతోంది. చీర సారేతో మనసారే అంటూ ఆ మాత అనేక మంది మాతలతోటి కలిసి శక్తి స్వరూపిణిగా అమ్మవారికి ఈ చీర సారే తీసుకుని రాజమండ్రి నగరం నుండి మన నగర గ్రామ దేవత అయినటువంటి శ్యామలమ్మ దేవి దగ్గర నుండి బయలుదేరి కోట సత్యమ్మకు ఈ చీర సారే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇది 3వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అతి వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. దానికి స్త్రీమూర్తులందరూ ఈ మాతృమూర్తులందరూ కూడా బోనాలతోటి ఇవన్నీ తీసుకుని కోట సత్యమ్మ గుడిలో ఇవ్వటానికి బయలుదేరుతున్నారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆచారాన్ని పాటించాలని, ఈ సాంప్రదాయాన్ని తీసుకుంటూ ప్రతి గ్రామాన కూడా అమ్మవార్లందరికీ గ్రామ దేవతలందరికీ కూడా ఈ చీర సారేతో మనసారా అనే కార్యక్రమం జయప్రదం చేస్తూ ప్రతి ఒక్కరూ పాటించాలని, ఇలాగే శైవక్షేత్రంలో ఉన్నటువంటి శివస్వామీజీ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అలాగే మాత అనుకోకుండా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా అదే కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ఇది ఎంతో శుభప్రదంగా ఈ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా నగరం అంతా కూడా వ్యాపిస్తూ హైందవులందరూ కూడా ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరం ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆదిలక్ష్మి అమ్మ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంకా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని ఆ అమ్మవారి దయ అందరికీ ఆ త్రిశక్తి స్వరూపిణైనటువంటి ఆ శ్రీమాత యొక్క కరుణాకటాక్షాలు ఈ స్త్రీమూర్తుల మీద ఉండాలని, అలాగే మొత్తం లోకాలన్నీ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. జై గురుదేవ్. ఈరోజు చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. ఎందుకంటే మన రాజమండ్రికి ఇది ఒక గుర్తింపుగా ఉండే కార్యక్రమంగా 3 సంవత్సరాలుగా జరుగుతుంది. మహాతల్లి ఆ అడ్వకేట్ అయిన ఆదిలక్ష్మి గారు తన స్వయంగా తన ఇంటి నుండే సారి వెళ్ళాలని ఆలోచనతో గత 3 సంవత్సరాలుగా దినాభివృద్ధిగా ఈ సంవత్సరం సుమారు 1000 మందితో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం తన స్వశక్తితోటి తన ఇటువంటి రుసుములు ఎవరి దగ్గర వసూలు చేయకుండా ఈ కార్యక్రమం ప్రతి చోట కూడా జరగాలని, ప్రతి విలేజ్ నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాలని, హిందూ సాంప్రదాయాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఆవిడ ముందడుగేశారు. ఇది అందరికీ కూడా ఒక దిక్చూసిగా నడుస్తుంది. అటువంటి మహాతల్లి ఇక్కడ చేయడం మనందరి అదృష్టం. ఈరోజు ఇక్కడ దిగుబడి ప్రసాద్